నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. రాక్షసుల బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించుకొని తమ బాధలను విన్నవించుకుంటే దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడని పురాణగాథ. ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన 3 కోట్ల దేవతలకు గరుడ వాహన రూఢుడైన మహావిష్ణువు దర్శన అనుగ్రహం ప్రాప్తించడం వల్ల 3 ఏకాదశిగాను ఈ పర్వదినాన్ని ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానం. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలోని 24 ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని వర్ణించవచ్చు. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో వేకువజాము నుండే భక్త జనం బారులు తీరారు. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులైనారు. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే, రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ, అంత శక్తి నాకు లేదయ్యా. రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ, అంత శక్తి నాకు లేదయ్యా. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే, వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే, వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే, పంతులయ్యను నేను గానయ్యా ఓ వెంకటేశ, అంత యుక్తి నాకు లేదయ్యా. వెంకటేశ పంతులయ్యను నేను కానయ్యా ఓ వెంకటేశ, అంత యుక్తి నాకు లేదయ్యా. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే, అందమైన పాట నీకు పాడదామనుకుంటే, అందమైన పాట నీకు పాడదామనుకుంటే, అన్నమయ్యను నేను గానయ్యా ఓ వెంకటేశ, అంత గాత్రం నాకు లేదయ్యా. అన్నమయ్యను నేను గానయ్యా ఓ వెంకటేశ, అంత గాత్రం నాకు లేదయ్యా. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో పట్టణ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈరోజు ఆ ముక్కంటి దర్శించుకోవడం, ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం ద్వారా మరి సకల శుభాలు కలుగుతాయని మరి ఆ బ్రహ్మాండ నాయకుడిని ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా మార్కండేయ టెంపుల్లో రామాలయం పద్మశాలి భవన్లో మరి రామాలయంలో ఎంతో వైభవంగా ఇక్కడి ప్రజలందరూ కూడా దర్శనం చేసుకొని మరి వాళ్ళ కోరికలు కోరుకొని మరి ఆ
భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తున్నారు. మరి ఉత్తర ద్వార దర్శనం ద్వారా కూడా అందరికీ సకల శుభాలు జరగాలని, ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతోటి అందరూ శుభంగా మంచిగా ఉండాలని, సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి అందరికీ నమస్కారం. ఈరోజు మన హుస్నాబాద్ పట్టణంలోని మార్కాండేయ టెంపుల్, ఈ టెంపుల్లో మరి రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు ఈరోజు కోటి ఏకాదశి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని పద్మశాలి ఆధ్వర్యంలో రామాలయం నిర్మాణం జరిగింది. ఈ రామాలయంలో ఇవాళ భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ యొక్క రామాలయంలో ఉదయం నుండి సాయంత్రం దాకా అనేకమైన అర్చనలు, పూజలు, ఈ పద్మశాలి సంఘం వాళ్ళు బ్రహ్మాండమైన ఏర్పాటు చేసి భక్తులను అసౌకర్యం జరగకుండా వారు చేస్తున్నందుకు ఆ సంఘం వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.